రైతు సోదరులకు నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఎన్పీ రైతుబడి యూట్యూబ్ ఛానల్. నా పేరు నవీన్ అండి. వరి పంటల్లో ఎర్ర తెగులు, ఆకుముడత, తెల్లదోమ, సుడిదోమ లాంటివి గమనించడం జరిగింది. ఎర్ర తెగులు కోసం ఇంకో వాడితే అన్నికిని తీసుకోవడం జరిగిందండి. ఇందులో ప్రొపైంట్ 70% డబ్ల్యూపీ రూపంలో ఉంటుందండి, అంటే పౌడర్ రూపంలో ఉంటుంది. కాబట్టి ఇది డైరెక్ట్ పెద్ద ట్యాంకులో మిశ్రమంలో కలిపితే పౌడర్ అనేది అందులో సరిగా కలవకుండా ఉంటుంది. కాబట్టి చిన్న ప్యాకెట్ తీసుకొని అందులో మిశ్రమం కలిసేలా కలుపుకోవడం జరుగుతుందండి. అలానే కలుపుకోవాలి కూడా. ఇప్పుడు సురుగా అనేది మనకు సుడిదోమ కోసము ఇఫ్కో వాడి తెంచుకోవడం జరిగిందండి. అందులో ప్రైమెట్రోజైన్ 50% డబ్ల్యూడీ రూపంలో ఉంటుంది. ఇది కూడా డైరెక్ట్ అందులో కలవదు కాబట్టి చిన్న బకెట్ తీసుకొని అందులో కలుపుకోవడం జరుగుతుందండి. ఇలా కలుపుకొని ఈ మిశ్రమాన్ని తీసుకొని మళ్ళీ పెద్ద ట్యాంకులో కలుపుకోవాలి. ఈ పెద్ద ట్యాంకులోకి కలుపుకోవడం వల్ల ఇది మిశ్రమం అనేది చాలా మంచిగా కలుస్తుంది. ఇది ఒక 2.5 నుంచి 3 ఎకరాలకు కావాల్సినంత వాటర్ని, అంటే 500 లీటర్ల వాటర్ని తీసుకోవడం జరుగుతుంది. ఇది మన ట్రాక్టర్ సాయంతో మనం పిచికారీ చేయడం జరుగుతుంది. అందులో వచ్చేసి మనకు ఆకుముడత గమనించినాం కాబట్టి అందులో హమదా అనేది కలుపుతున్నాం అండి. ఇందులో బైఫెన్థ్యూరాన్ 10% ఈసీ రూపంలో ఉంటుంది. కాబట్టి ఈ హమదా అనేది 500 లీటర్ల వాటర్కి మనము లీటర్ బావు హమదా లిక్విడ్ని కలపడం జరుగుతుందండి. ఇది కలపడం వల్ల ఆకుముడత, తెల్లదోమ అనేది దోమ లాంటివి ఏదైనా ఉన్నా కూడా మనకు పూర్తిగా నివారించబడుతుంది. ఇందులో పోషకాల లోపం వల్ల మనకు ఎర్ర తెగులు అనేది వస్తుంది. కాబట్టి దాన్ని నివారించడానికి పోషకాలను అందిస్తాం కదండి. అందించడానికి సాగరిక గోల్డ్ అనేది 2 లీటర్లు తీసుకోవడం జరిగిందండి. ఆ 2 లీటర్ల మిశ్రమాన్ని కూడా మనం డైరెక్ట్ 500 లీటర్ల మిశ్రమంలో కలపవచ్చు. ఈ విధంగా మనము అనికిని, హమదా, సురుగా, సాగరిక గోల్డ్, జింక్ను కూడా కలుపుకోవాలండి. 2.5 నుంచి 3 ఎకరాల వ్యవధిలో ఉన్న పొలానికి జింక్ అనేది కేజీన్నర వేసుకుంటే సరిపోతుందండి. ఇవన్నీ మిశ్రమాన్ని కలిపి మనము 500 లీటర్ల ట్యాంకులో కొట్టి 2.5 నుంచి 3 ఎకరాలకు మనం అందించడం జరుగుతుంది. ఈ విధంగా అందించడం వల్ల ఎర్ర తెగులు అనేది స్ప్రెడ్ కాకుండా ఉంటుంది, ఆకుముడత తగ్గుతుంది, సుడిదోమ పోతుంది, దోమ పోతుంది. కాబట్టి మంచి దిగుబడి తెచ్చుకోవచ్చు అండి. ఈ విధంగా ఏ మందు ఎలా కలిపి ఎట్లా పిచికారీ చేయాలి పొలంలో అనేది మీ వీడియోలో క్లియర్గా చూపించడం జరిగిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం అండి.